మొదటి దశలో పోటెత్తిన ఓటర్లు, రికార్డు స్థాయి పోలింగ్ శాతాలు, ముంచేది ఎవరినో మంచి చేసేది ఎవరికో అనే చర్చ జరుగుతున్న వేళ బెంగాల్ మలిదశ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఫస్ట్ ఫేజ్ తో కంపేర్ చేస్తే ఈసారి పోరు మరింత ఆసక్తి రేపడం ఖాయంగా కనిపిస్తోంది. టీఎంసీకి కంచుకోట లాంటి స్థానాల్లో జరగబోయే ఎన్నికల్లో బీజేపీ ఎఫెక్ట్ ఎంత అనే చర్చ జరుగుతోంది. మలిదశ ఎన్నికల్లో కీలక స్థానాలు ఏంటి, ఏ ప్రాంతంలో రాజకీయ సమీకరణాలు ఎలా ఉన్నాయి, గేమ్ చేంజర్ కాబోయేది ఎవరు? బెంగాల్లో మలిదశ మహాసంగ్రామం, ఆసక్తి రేపుతోన్న సెకండ్ ఫేజ్ ఫైట్. టీఎంసీ కంచుకోటలో బీజేపీ సీట్ల పోరాటం. ఏ ప్రాంతంలో పొలిటికల్ సీన్ ఎలా ఉంది? కీలకంగా మారిన అసెంబ్లీ స్థానాలు ఏంటి? సెకండ్ ఫేజ్ లో గేమ్ చేంజర్ అయ్యేది ఎవరు? బెంగాల్ మొదటి దశ ఎన్నికల్లో ఓటర్లు పోటెత్తారు. 92% పైగా పోలింగ్ నమోదైంది. పెరిగిన పోలింగ్ దేనికి సంకేతం అనే చర్చ జరుగుతున్న వేళ రెండో దశ ఎన్నికలు మరింత ఆసక్తి రేపుతున్నాయి. మొత్తం 294 అసెంబ్లీ స్థానాలు ఉన్న బెంగాల్ అసెంబ్లీలో 142 సీట్లలో రెండో దశ పోలింగ్ జరగనుంది. 41,000 పోలింగ్ స్టేషన్లలో 3,21,00,000 మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. రెండో దశ పోలింగ్ ప్రశాంతంగా చేపట్టేలా 2,321 కంపెనీల కేంద్ర బలగాలను ఎన్నికల సంఘం పోలింగ్ స్థానాల్లో మోహరించింది. రెండో దశలోని 142 సీట్లన్నీ దక్షిణ బెంగాల్ పరిధిలోనే ఉన్నాయి. ఇది అధికార తృణమూల్ కాంగ్రెస్ కు కంచుకోటలా ఉంది. దీంతో పాటు మైనారిటీ ఓట్ల ప్రభావం కూడా ఎక్కువే. ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ల జాబితాల సవరణ ప్రభావం కూడా ఎక్కువగా ఉంది. దీంతో రెండో దశలో ఓటర్ తీర్పు ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి కనిపిస్తోంది. బంగర్ నియోజకవర్గంలో అత్యధికంగా 19 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. కంచుకోట భవానీపూర్ నుంచి సీఎం మమతా బెనర్జీ మరోసారి పోటీ చేస్తున్నారు. మైనారిటీలు ఎక్కువగా ఉండే కోల్కతా పోర్ట్ నియోజకవర్గంలో టీఎంసీ తరపున ఫిర్హాద్ హకీం, బీజేపీ తరపున రాకేష్ సింగ్ డి అంటే డి అంటున్నారు. భాత్పారా, జగత్-దల్, బరాక్పూర్, బంగావ్, డమ్డమ్, సందేశ్ ఖాళీ, హింగల్ గంజ్, రాణాఘాట్ ఉత్తర్, దక్షిణ్, రాస్ బెహేరీ, జాదవ్పూర్, బలేగంజ్ స్థానాల్లోనూ బలమైన నేతలు పోటీ పడుతున్నారు. దక్షిణ బెంగాల్, కోల్కతా, హౌరా, హుగ్లీ, దక్షిణ 24 పరగణాల జిల్లా పరిధిలో జరగనున్న ఈ పోరును అధికార టీఎంసీ, ప్రతిపక్ష బీజేపీలు జీవన్మరణ సమస్యగా తీసుకున్నాయి. దశాబ్దంన్నర కాలంగా కంచుకోటగా ఉన్న ఈ ప్రాంతంపై పట్టు నిలుపుకోవాలని దీదీ సైన్యం అన్ని రకాల ప్రయత్నాలు చేయగా ఎలాగైనా మమత కోటను బద్దలు కొట్టి తీరాలని కమలనాథులు వ్యూహాలు అనుసరించారు. రెండో దశ ఎన్నికల్లో అర్బన్, సెమీ అర్బన్, చారిత్రక ప్రాధాన్యం ఉన్న నియోజకవర్గాలు ఉన్నాయి. పోలింగ్ జరగనున్న సింగూరు స్థానానికి బెంగాల్ రాజకీయాల్లో ప్రత్యేక స్థానం ఉంటుంది. టాటా నానో ప్లాంట్కు వ్యతిరేకంగా దీదీ చేసిన పోరాటం టీఎంసీని అధికారంలోకి తెచ్చింది. పారిశ్రామికీకరణ, ఉపాధి లేమి ఇప్పుడు ప్రధాన సమస్యలుగా మారాయి. బీజేపీ గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో సింగూరులో మళ్లీ సెంటిమెంట్ గెలుస్తుందా, అభివృద్ధి నినాదం నెగ్గుతుందా అనేది ఆసక్తి రేపుతోంది. భవానీపూర్ నుంచి సీఎం మమత పోటీ చేస్తోంది. ఆధిపత్యాన్ని ఏకపక్షంగా కొనసాగించడం టీఎంసీకి ప్రతిష్టాత్మకం. దక్షిణ 24 పరగణాల జిల్లాలోని డైమండ్ హార్బర్ మమత మేనల్లుడు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కంచుకోట.
ఈయన ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ లోక్సభ నియోజకవర్గం పరిధిలోని అసెంబ్లీ స్థానాల్లో టీఎంసీ ప్రాబల్యాన్ని దెబ్బకొట్టాలని బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. సినిమా గ్లామర్ ఎక్కువగా ఉండే టోలీగంజ్ స్థానం కూడా ఆసక్తి రేపుతోంది. హౌరా సెంట్రల్, శివపూర్ పారిశ్రామిక ప్రాంతాలైన ఈ నియోజకవర్గాల్లో కార్మికులు, మైనారిటీ ఓటర్లు కీలకం. ఇక జాదవ్పూర్, కసబా నియోజకవర్గాల్లో విద్యావంతులు, ఉద్యోగులు, మేధావులు ఎక్కువ. ఈ ప్రాంతాల్లో ప్రభుత్వ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకోవాలని బీజేపీ వ్యూహాలు అమలు చేసింది. ఐటీ, ఉపాధి నినాదంతో నూతన టెక్ పార్కుల ప్రగతితో టీఎంసీ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. టీఎంసీకి మహిళా ఓటర్లు వెన్నుముకగా నిలుస్తున్నారు. స్థానిక నేతలపై ఉన్న అవినీతి ఆరోపణలు సుదీర్ఘకాలం అధికారంలో ఉండడంతో సహజంగానే వ్యక్తమయ్యే ప్రభుత్వ వ్యతిరేకత ఆ పార్టీకి సవాలుగా మారింది. ఇకటు సువేందు అధికారి నేతృత్వంలో బీజేపీ ఈసారి మరింత దూకుడుగా కనిపించింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటును ఏకీకృతం చేయడంలో, అవినీతి ఆరోపణలను జనాల్లోకి బలంగా తీసుకు వెళ్లడంలో సఫలం అయినట్లే కనిపించింది. మైనారిటీల బుజ్జగింపు రాజకీయాలను ఎండగడుతూ మెజారిటీ వర్గాలను ఏకం చేసే వ్యూహం అమలు చేసింది. మరి ఇవన్నీ ఓట్లు కురిపిస్తాయా అనేది ఆసక్తి రేపుతోంది. దక్షిణ బెంగాల్ అధికారంలో ఎవరు ఉండాలని డిసైడ్ చేసే ప్రాంతం ఇది. ఈసారి ఎలాగైనా సత్తా చాటాలని బీజేపీ చాలా ప్రయత్నాలు చేసింది. మరి ఓటరు తీర్పు ఎలా ఉండబోతోంది? అసలు దక్షిణ బెంగాల్ ఎందుకంత కీలకం? ఆ 91 స్థానాల చుట్టూ ఎందుకు చర్చ జరుగుతోంది? సౌత్ బెంగాల్ మీద కమలం పార్టీ పెట్టుకున్న ఆశలు నిజమయ్యేనా? రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఏంటి? అధికారాన్ని డిసైడ్ చేసేది సౌత్ బెంగాల్. దక్షిణ బెంగాల్లో ఆ 91 స్థానాలు మరీ కీలకం. సౌత్ బెంగాల్లో బీజేపీ వ్యూహాలు ఫలించేనా? కమలం పార్టీకి ఈ ప్రాంతంలో నెగటివ్ ఏంటి? దక్షిణ బెంగాల్ పై దీదీ పట్టు నిలుపుకునే ఛాన్స్ ఉందా? రెండో దశలో కీలకమైన దక్షిణ బెంగాల్ ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి. ఇక్కడ బీజేపీకి గెలుపు కష్టంగా ఉండవచ్చనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. బెంగాల్లో 294 అసెంబ్లీ సీట్లు ఉండగా మెజారిటీ మార్క్ 148గా ఉంది. 2021లో వీటిలో తృణమూల్ 215 సీట్లు గెలుచుకోగా బీజేపీ 77 సీట్లు గెలుచుకుంది. రెండో దశ పోలింగ్ జరుగుతున్న 142 సీట్లలో 2021 అసెంబ్లీ ఎన్నికల్లో టీఎంసీ 123, బీజేపీ 18 సీట్లు గెలుచుకున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలలోనూ అసెంబ్లీ సీట్ల పరంగా చూస్తే తృణమూల్ 105 సీట్లు, బీజేపీ 37 సీట్లు గెలుచుకున్నాయి. 5 ఏళ్ల తర్వాత 2024 లోక్సభ ఎన్నికలు చూసినా తృణమూల్ స్కోరు 115, బీజేపీ 27గానే ఉంది. దీంతో ఫలితాలను అంచనా వేయొచ్చు అనే చర్చ జరుగుతోంది. గత ఎన్నికల్లో 77 స్థానాల్లో విజయం సాధించిన బీజేపీ ప్రతిపక్ష హోదా దక్కించుకుంది. దీనికి కారణం ఉత్తర బెంగాల్లో సాధించిన సీట్లే. 2021లో తీవ్ర స్థాయిలో ప్రయత్నించిన దక్షిణ బెంగాల్లో బీజేపీ కేవలం 18 సీట్లే గెలుచుకుంది. అయితే ఈసారి ఎక్కువ సీట్లు దక్కించుకోవాలని మోదీ, అమిత్ షా స్వయంగా రంగంలోకి దిగారు. జోరుగా ప్రచారం నిర్వహించారు. దీంతో ఏం జరగబోతోందనేది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఉత్తర, దక్షిణ 24 పరగణాల్లో కోల్కతా, హౌరా ప్రాంతాల్లో గెలుపు అనేది బెంగాల్లో అధికార పీఠానికి దారిలా కనిపిస్తూ ఉంటుంది. గత ఎన్నికల్లో ఈ ప్రాంతాలపై టీఎంసీ గెలుపు జెండా ఎగిరింది. అయితే ఈసారి తమ వంతు అని బీజేపీ నేతలు ధీమాగా కనిపిస్తున్నారు. ఉత్తర 21 పరగణాల జిల్లాలో 33 సీట్లు, దక్షిణ 24 పరగణాల జిల్లాలో 31 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. రాష్ట్ర ఎన్నికల్లో ఈ 2 జిల్లాల్లో అత్యధిక స్థానాల్లో గెలుపు అనేది అత్యంత కీలకం. కోల్కతా నగర పరిధిలోని 11 సీట్లు, హౌరా పరిధిలోని 16 సీట్లు కూడా కలుపుకుంటే
కీలక నియోజకవర్గాల సంఖ్య 91కి పెరుగుతుంది. 294 స్థానాలున్న రాష్ట్ర అసెంబ్లీలో ఇవి 3/1 స్థానాలతో సమానం. అలా ఇవి ఈసారి ఎన్నికల్లో నిర్ణయాత్మక పాత్ర పోషిస్తున్నాయి. ఉత్తర, దక్షిణ 24 పరగణాల జిల్లాలను యావత్ రాష్ట్రంలోని కీలక జిల్లాలుగా చెప్తారు. పెద్ద ప్రెసిడెన్సీ డివిజన్ గా కొనసాగుతున్న కోల్కతా, హౌరా, నదియా, నార్త్, సౌత్ 24 పరగణాల్లో 111 సీట్లు ఉన్నాయి. వీటిని గెలిస్తే అధికార చక్రం తిప్పొచ్చన్నది పార్టీల నమ్మకం. 111 స్థానాలకు గాను 2021 ఎన్నికల్లో టీఎంసీ ఏకంగా 96 స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ బీజేపీ 14 స్థానాలతో సరిపెట్టుకుంది. ది ఇండియన్ సెక్యులర్ ఫ్రంట్ ఒకే చోట గెలిచింది. కీలక దక్షిణ బెంగాల్ ను గుప్పిట్లో పెట్టుకుని అధికారాన్ని కైవసం చేసుకోవడం అసాధ్యం అనేది మరికొందరి వాదన. అయితే 2024 లోక్సభ ఎన్నికల నాటికి బీజేపీ బలం పెరిగింది. ఇక్కడి 21 సెగ్మెంట్లలో కమలం పార్టీ హవా కొనసాగింది. నదియా, ఉత్తర 24 జిల్లాల్లో బీజేపీ, దక్షిణ 24, హౌరా, కోల్కతాల్లో టీఎంసీ సత్తా చాటాయి. ఇక్కడి మెజారిటీ స్థానాల్లో గెలిచి 4వ అధికారంలోకి రావాలని టీఎంసీ వ్యూహాలు రచించింది. ఇకటు రెండో దశ పోలింగ్ జరుగుతున్న 142 సీట్లలో బీజేపీ ఎన్నడూ గెలవని సీట్లు 102. తొలి దశలో ఈ సంఖ్య 50గా ఉంది. ఓటర్ల జాబితా సవరణలో తొలగించిన ఓట్ల ప్రభావం కూడా ఎక్కువగానే ఉంది. రెండో దశలో పోలింగుకు వెళ్లే ప్రాంతాల్లోని సర్ ప్రభావిత సీట్లు మొదటి దశతో పోలిస్తే రెట్టింపుగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో తొలగించిన నియోజకవర్గాల సంఖ్య తృణమూల్ కాంగ్రెస్ గెలుపు మార్జిన్ కంటే ఎక్కువగా ఉంది. ఈ విషయం అధికార పార్టీని కలవరపెడుతోంది. ఓవరాల్ గా బెంగాల్ రెండో దశ ఎన్నికలు మరింత ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. మొదటి దశతో కంపేర్ చేస్తే రెండో దశలో పట్టణ ప్రాంతాలు ఎక్కువ. దీంతో ఫస్ట్ ఫేజ్ రేంజ్ పోలింగ్ శాతం నమోదవుతుందా లేదా అనేది కూడా ఆసక్తికరంగా మారింది.